సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓబుళాపురం పరిధిలోని 6 ఇనుప ఖనిజ గనుల లీజు సరిహద్దులను నిర్ధారించేందుకు అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. ఈ సర్వే పనులు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరపనున్నట్లు మైన్స్ అండ్ జువాలజీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ కమిటీని సెంట్రల్ సర్వే ఆఫ్ ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డైరెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎంఓయుఎఫ్, సిఈసి, మైన్స్ అండ్ జియాలజీ, ఫారెస్ట్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం ఓబుళాపురం మైనింగ్ లీజు ప్రాంతాల్లో సరిహద్దుల సర్వే ప్రారంభించనున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనంతపురం జిల్లాలో ఉండే ఈ 6 ఐరన్ ఓర్ మైనింగ్ లీజెస్ని లీజ్ బౌండరీస్ 3 నెలల కాల పరిమితంలో నిర్ధారణ చేసి దానిపైన రిపోర్టు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలని దానికి సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేయటం జరిగింది. ఆ కమిటీలో గౌరవ సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ గారు మరియు సిఈసి మెంబరు, ఎంఓఈఎఫ్ మెంబరు, మన స్టేట్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి ఒక జాయింట్ డైరెక్టర్ గారు, తర్వాత సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరు, వీరి ఆధ్వర్యంలో సర్వే లీజ్ బౌండరీస్, మైనింగ్ లీజ్ బౌండరీస్ యొక్క హద్దులు అనేది నిర్ణయించడం జరుగుతుంది. వాటిపైన ఈ కమిటీ వారు సుప్రీంకోర్టుకి రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు రేపు ఎల్లుండి ఒక 3-4 రోజుల్లో ఈ డ్రోన్ సర్వే ద్వారా లీజ్ బౌండరీస్ అనేది ఫిక్సేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండుగులపల్లిలో హైదరాబాద్ బసవతారకం